తిరువెంబావైలో శ్లోకము 13. பங்குவளை கார்மலரார் செங்கமலப்பை போதால் பங்குவளை கார்மலரார் செங்கமலப்பை போதால் அங்கம் குருகு இனத்தால் பின்னும் வரவத்தால் தங்கள் மலம் கழுவ வந்தே சாதலினார் தங்கள் மலம் கழுவ வந்து சாதலினார் எங்கள் பிராட்டியும் ஏம் கோனும் போன்று இசைந்தார் எங்கள் பிராட்டியும் ஏம் கேனும் போன்று இசைந்தார் பொங்கு மடுவில் புகா பாய்ந்து பாய்ந்து நம் பொங்கு மறுவிடில் புகா பாய்ந்து பாய்ந்து நம் செங்கும் சிலம்பு கலந்தற்ப கொங்கைகள் பொங்க குடைப்புனல் பொங்க பங்கயம் பூம்புனல் பாய்ந்து ஆடு ஏரோ ரெம்பாவாய். తిరువెంబావైలో పాసురము 13. మనోహర నీలోత్పలాలు మిక్కిలి చెంగలువలు మనోహర నీలోత్పలాలు మిక్కిలి చెంగలువలు అందమైన కొంగల జంటలు అల్లుకున్న సర్పములు శుద్ధ జలముల మునిగి పవిత్రులగు వారలతో శుద్ధ జలముల మునిగి పవిత్రులగు వారలతో నిండి ఉన్న ఈ మడుగున స్నానమాచరించగరండి. శివశక్తి స్వరూపముగా భాసించు ఈ తటాకమున శివశక్తి స్వరూపముగా భాసించు ఈ తటాకమున మన గజ్జెలు గాజులు మృదు సౌవడి చేయగా స్తనములు పులకరించగా ఈ నది జలము పొంగగా స్తనములు పులకరించగా ఈ నది జలము పొంగగా చెలియరో రారే ఇట జలకములాడగా చెలియరో రారే ఇట జలకములాడగా మేలుకో చెలి ఆలోచించుకో. తిరువెంబావైలో పాసురము 13. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో 8 మంది కన్యలు తెల్లవారుజామునే మేలుకొని అందరూ కలిసి నది స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి పరిశుద్ధులై పవిత్రమైనటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని స్తుతించి సేవించడానికి వాళ్ళు సంసిద్ధులై
ముందుగా ఒక చక్కని మనోహరమైనటువంటి తటాకానికి వెళ్ళారు కదా. ఆ తటాక దర్శనం ఎలా ఉందో ఈ 13వ పాసురంలో వర్ణించడం జరిగింది. ఆ తటాకం అంతా ముకుళించుకుంటున్నటువంటి నల్ల కలువలు, వికసిస్తున్నటువంటి కెందామరలు, పద్మాలతో నిండుగా ఉందిట. కొంగలు గుంపులు గుంపులుగా ఈ తటాకంపై ఎగురుతూ ఉన్నాయి. సర్పాలు మెలికలు తిరుగుతూ తటాకంలో తిరుగాడుతూ ఉన్నాయట. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి అనేక మంది ఈ తటాకంలో స్నానం ఆచరిస్తూ ఉన్నట్ట. అలా ఈ తటాకం అంతా కూడా సందడిగా నిండుగా కనిపిస్తోంది అంటున్నారు. వాస్తవానికి జగన్మాత తన విభుడైనటువంటి పరమేశ్వరునితో కలిసి ఉన్నట్లుగా, అంటే ఇక్కడ ఆ నీలోత్పల అనేటువంటివి అమ్మవారికి, కెందామర పుష్పం అనేటువంటి అయ్యవారికి సంకేతంగా భావించబడుతూ ఈ తటాకం అంతా కూడా శివశక్తి రూపంగా స్వరూపంగా కనిపిస్తోంది అని. అది తటాకము కాదు, శివశక్తి స్వరూపము అని. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, మన అందరము కూడా ఈ మడుగులోకి దిగి మన ముంజేతి గాజులు గలగలలాడుతూ ఉంటే, పాదాల గజ్జెలు మంజీరాలు చిరు సవ్వడలు చేస్తూ ఉంటే, అలా మ్రోగుతూ ఉంటే, ఈ నదిలో దూకి మనం స్నానం చేస్తూ ఉంటే, మన స్తనములు పులకరింతలతో పొంగుతూ ఉంటే, ఈ నది ఉప్పొంగేలాగా మనం స్నానం చేద్దాం రండి అని ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈ తటాకంలో దూకి అందులో మునుగుతూ ఆ పరమేశ్వరుని దర్శించుకుంటూ మనోనేత్రంతో వాళ్ళ యొక్క మనసులో, అదేవిధంగా ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా వాళ్ళు గానం చేసుకుంటూ ఉంటున్నారు. అలా ఈ తటాకం అర్ధనారీశ్వర స్వరూపంగా గోచరిస్తోంది అని భావం. వారిని ఆశ్రయించినటువంటి భక్తులు, ఆ పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి భక్తులు తమ అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఈ దివ్యమైనటువంటి స్నానం చేస్తున్నారని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది. అలా ఈ పాసురంలో పరోక్షంగా తటాకాన్ని శివశక్తి రూపంగా దర్శనం చేస్తూ అక్కడ స్నానం ఆచరించేటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని ఆశ్రయించినటువంటి వారని, వారి శరీర మాలిన్యాన్ని ఆ తటాకంలో స్నానం ఆచరించడం ద్వారా, మనోమాలిన్యాన్ని ఆ పరమేశ్వరుని స్తుతించడం ద్వారా పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధులు అవుతున్నారు అని చెప్పి ఈ పాసురం మనకి వివరిస్తుంది.